లారెన్స్ బిష్నోయ్. కొంతమంది దృష్టిలో ఇతను దేశాన్ని వణికించే ఒక గ్యాంగ్స్టర్, కానీ ఇంకొంతమంది దృష్టిలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఏరిపారేసే ఒక రియల్ లైఫ్ దేశభక్తుడు. అసలు ఎవరి లారెన్స్ బిష్నోయ్? ఒక కానిస్టేబుల్ కి కొడుగ్గా పుట్టిన ఈ లారెన్స్ బిష్నోయ్ ఇండియాలోనే బిగ్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఏ సంబంధం లేని కెనడా గవర్నమెంట్ లారెన్స్ పేరు వింటే ఎందుకు భయపడుతుంది? 2016లో జైలుకు వెళ్లిన లారెన్స్ బిష్నోయ్ ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటూ బయట తన సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నాడు? ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అతిపెద్ద గ్లోబల్ డాన్ గా ఎలా ఎదిగాడు? వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. వెల్కమ్ టు తేజ ఫోకస్. లారెన్స్ బిష్నోయ్ గురించి తెలుసుకోబోయే ముందు అతని కమ్యూనిటీ అయిన బిష్నోయ్ గురించి తెలుసుకోవాలి. ఈ బిష్నోయ్ కమ్యూనిటీ చరిత్ర చాలా గొప్పది. ఈ కమ్యూనిటీని స్టార్ట్ చేసింది గురు జంబోజీ గారు. వీళ్ళు విష్ణువుని ఆరాధిస్తారు. వీళ్ళకి కృష్ణ జింకలన్న, కేజరి చెట్టన్న దైవంతో సమానం. ముఖ్యంగా ఈ బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తారు. అవసరమైతే ఆ ప్రకృతి కోసం ప్రాణాలిస్తారు, ప్రాణాలు తీస్తారు. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళో నిరూపించే మనకి తెలియని ఒక చరిత్ర ఉంది. 1730లో జోధ్పూర్ మహారాజు రాజా సింగ్ కి తన రాజ్మహల్ ని కట్టేందుకు కలప అవసరమైంది. అయితే వెంటనే తన సైనికులు ఎడారిలో కూడా పచ్చగా పెరిగే ఖేజరి చెట్టుని నరకడానికి ఒక గ్రామానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన అమృతాదేవి అనే బిష్నోయి మహిళ వెంటనే వెళ్లి సైనికుల్ని అడ్డుకుంది. ఈ చెట్టును మీరు నరకాలంటే ముందు నా తల నరకాలని చెట్టుని హత్తుకుంది. కానీ ఆ సైనికులు ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె తలని నరికేశారు. ఆమెతో పాటు తన 3 కూతుర్లు, తన భర్తని కూడా చంపేశారు. అలా ఆ రోజు ఆ చెట్టుని కాపాడడానికి 300 మందికి పైగా ప్రజలు ప్రాణత్యాగం చేశారు. ఇది బిష్నోయ్ కమ్యూనిటీ గొప్ప చరిత్ర. మరి లారెన్స్ బిష్నోయ్ కథ ఎప్పుడు మొదలైంది? అది 1996 అక్టోబర్ 3 రాజస్థాన్లోని బినానూర్. నిహాల్ చంద్ అనే వ్యక్తికి పక్కనే ఉన్న బాండు గ్రామంలో ఎవరో కొంతమంది వేటగాళ్లు 6 జింకల్ని చంపేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నిహాల్ చంద్ కొంతమంది గ్రామస్తుల్ని వెంటేసుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వీళ్ళని చూసి అక్కడ వేటగాళ్లు పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళని పట్టుకునే టైంలో వేటగాళ్లు నిహాల్ చంద్ పై కాల్పులు జరిపారు. ఒంటి నిండా బుల్లెట్లు దిగి తీవ్రంగా రక్తం కారుతున్నా సరే నిహాల్ చంద్ జింకల్ని అస్సలు విడిచిపెట్టలేదు. అతని పట్టుదల చూసి భయపడిన ఈ వేటగాళ్లు వెంటనే జింకల్ని వదిలి పారిపోయారు. కానీ కొద్దిసేపటికే నిహాల్ చంద్ చనిపోయాడు. అప్పుడు లారెన్స్ బిష్నోయ్ వయసు 4 ఏళ్లు మాత్రమే. నిహాల్ చంద్ త్యాగాన్ని గుర్తించి మూగజీవుల పట్ల అతనికున్న అపారమైన ప్రేమని ప్రోత్సహిస్తూ 1999లో ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అతనికి సూర్యచక్ర అవార్డుని ఇచ్చింది. ఇదే టైంలో లారెన్స్ బిష్నోయ్ కి సల్మాన్ ఖాన్ కి గొడవ మొదలైంది. అసలేం జరిగిందంటే 1999లో సల్మాన్ ఖాన్ హమ్ సాత్ సాత్ హే అనే మూవీ షూటింగ్ కోసం రాజస్థాన్లోని బిష్నోయ్ కమ్యూనిటీ ఉండే ప్రాంతానికి వెళ్లాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో కొంతమంది వ్యక్తులతో కలిసి కార్ మీద బిష్నోయ్ కమ్యూనిటీ ఉండే ప్రాంతం వైపు వెళ్లాడు. ఇదే అతను చేసిన అతిపెద్ద తప్పు. చీకటి పడింది, అంతా ప్రశాంతంగా ఉంది. హఠాత్తుగా అక్కడి గ్రామ ప్రజలకి గన్ సౌండ్ వినిపించింది. వాళ్ళంతా ఏం జరిగిందో అని పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అప్పటికి ఒక కార్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతుంది. కానీ కొంతమంది గ్రామస్తులు సల్మాన్ ఖాన్ ని గుర్తుపట్టారు. ఆ రోజు రాత్రి అక్కడ 2 జాతికి చెందిన కృష్ణ జింకలు చనిపోయి ఉన్నాయి. తాము దైవంగా పూజించే కృష్ణ జింకల్ని చంపడంతో బిష్నోయ్ ప్రజలు సల్మాన్ ఖాన్ పై పగ పెంచుకున్నారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ సల్మాన్ ఖాన్ కేవలం 2 రోజుల్లోనే బెయిల్ మీద తిరిగి ఇంటికి వచ్చాడు. మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ పై కేసు పడిన తర్వాత ఇప్పటి వరకు అతను 18 రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. 2006లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 25,000 జరిమానా, 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడినా మళ్లీ బెయిల్ మీద తిరిగొచ్చాడు. ఫైనల్ గా 2016లో రాజస్థాన్ హైకోర్టు ఒక షాకింగ్ తీర్పు ఇచ్చింది. జింకలు చనిపోయింది నిజమైనప్పటికీ చంపింది సల్మాన్ ఖానే అని ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి కోర్టు కేసును కంప్లీట్ గా కొట్టేసింది. అయితే అప్పటికే సల్మాన్ ఖాన్ మీద తాగి డ్రైవ్ చేసి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని కార్తో తొక్కించి చంపాడని, అలానే అక్రమ ఆయుధాలు ఉన్నాయనే కేసులు ఉన్నాయి. అయినా సరే సల్మాన్ ఖాన్ ని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. మరోవైపు న్యాయం దొరక్క బిష్నోయ్ కమ్యూనిటీ చాలా నిరాశగా ఉంది. అప్పుడే ఒక వ్యక్తి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అతనే లారెన్స్ బిష్నోయ్. కోర్టుల చుట్టూ తిరిగితే న్యాయం దొరకదని 2018లో
ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు లారెన్స్ బిష్నోయ్. మేము దైవంగా పూజించే జింకల్ని చంపిన సల్మాన్ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ కే వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు? 1993 ఫిబ్రవరి 12న పంజాబ్ లో జన్మించిన వ్యక్తే ఈ లారెన్స్ బిష్నోయ్. అయితే ఇది తన అసలు పేరు కాదు. తన అసలు పేరు సత్విందర్ సింగ్. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్న, కుస్తీ అన్న చాలా ఇష్టం. వీళ్ళ నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ గా ఉండేవారు. తన కొడుకుని IAS ఆఫీసర్ చెయ్యాలని ఎంతగానో కలలు కన్నారు. ఆ తర్వాత పై చదువులు చదవడానికి చండీగఢ్ లోని కాలేజీలో చేరిన లారెన్స్ బిష్నోయ్ స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడే అతనికి కెనడాలో గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్న గోల్డీ బ్రార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2011లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పేరుతో పార్టీ పెట్టి ఎలక్షన్ లో ఓడిపోయాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత అపోజిషన్ గ్యాంగ్ తో గొడవలకు దిగి లారెన్స్ రివాల్వర్ కూడా కొన్నాడు. ఆ క్షణం నుంచి లారెన్స్ క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కొడుకైన సంపత్ మెహ్రాతో చేతులు కలిపి పంజాబ్, హర్యానాలో ఒక క్రైమ్ సిండికేట్ ని స్టార్ట్ చేశాడు. కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ పేరు బాబా సిద్దికి హత్య తర్వాత గట్టిగా వినిపించింది. బాబా సిద్దికి సల్మాన్ ఖాన్ కి క్లోజ్ ఫ్రెండ్. 2022లో సల్మాన్ ఖాన్ కార్ యాక్సిడెంట్ కేసులో ఈ బాబా సిద్దికి చాలా హెల్ప్ చేశాడు. సల్మాన్ ఖాన్ కి 5 ఏళ్లు శిక్ష పడితే ఆ కేసు నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేశాడు. కానీ 2015లో బాబా సిద్దికీని ప్లాన్ చేసి మరీ చంపేసింది లారెన్స్ గ్యాంగ్. హత్య జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి సల్మాన్ ఖాన్ కి సపోర్ట్ చేస్తే ఎవ్వడికైనా ఇదే పరిస్థితి వస్తుందని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు నుంచి సల్మాన్ ఖాన్, అతని ఫ్యామిలీ ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడ్డారు. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కేవలం పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ముంబైలోనే కాదు, దేశం దాటి అమెరికా, దుబాయ్, ముఖ్యంగా కెనడా, ఈ దేశాల్లో కూడా అండర్ కవర్ షూటర్లు ఉన్నారు. కెనడాలో ఉండే ఖాలిస్తానీ ఉగ్రవాదులు భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడడం, మన దేశపు జెండాని చింపడం, దేశాన్ని ముక్కలు చేయాలని ప్లాన్ చేయడం, కెనడాని అడ్డు పెట్టుకుని ఈ ఖాలిస్తానీ ఉగ్రవాదులు మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఖాలిస్తానీ ఉగ్రవాదానికి మెయిన్ హెడ్ అయిన సుఖ్దుల్ సింగ్ ని లారెన్స్ గ్యాంగ్ లేపేశారో అప్పటి నుంచి లారెన్స్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. అతన్ని చూసి కెనడా గవర్నమెంట్ కూడా భయపడింది. ఏకంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక మాట చెప్పాడు. ఇండియన్ గవర్నమెంట్ మా దేశంలో ఉన్న ఖాలిస్తానీలను లారెన్స్ గ్యాంగ్ ని యూజ్ చేసుకుని చంపేస్తున్నారని ఆరోపించాడు. కానీ లారెన్స్ బిష్నోయ్ 2016 నుంచి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. లీగల్ గా చూస్తే లారెన్స్ ఒక క్రిమినల్. కొంతమంది అతన్ని దేశభక్తుడు అంటే, ఇంకొంతమంది జంతువు కోసం ప్రాణాలు తీయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకో పక్క సల్మాన్ ఖాన్ అంత మంచోడేం కాదని, అతనికి ఇది జరగాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? లారెన్స్ హీరోనా, విలనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.